మోడీ నోట స్వదేశీ బాట. ఇది కొత్తగా ఉందా? అంతేనండి. మోడీ గారు కూడా మన స్వతంత్ర సంగ్రామ సమయంలో గాంధీ గారు ఎలాగా స్వదేశీ బట్టలు మాత్రమే కట్టుకోవాలి, స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి అని చెప్పి ఒక ఉద్యమాన్ని నడిపాడు. అలాగే ఈ రోజున మోడీ కూడా అదే బాటలో వెళ్తున్నాడు. మనకు పాట జ్ఞాపకం వస్తుంది, నా నోట నీ పాట పలకాల చిలక అని. ఇప్పుడు గాంధీ గారి మాట మన మోడీ గారి పాట నోట కూడా పలుకుతున్నది అన్నమాట. బట్ ఏదేమైనా సరే ఆ గాంధీయా మరి మోడీయా అనేది కాదు, కానీ ఇప్పుడు అవసరమైన సంగతి ఏంటంటే ఈ ఆపరేషన్ సింధు అనేది అక్కడితో ఆగిపోలేదు. దానికి కంటిన్యూషన్ జరగాలంటే మనమంతా కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలకాల్సిందే. అది ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నాడు రేపు ఎలక్షన్లో లభ్యత కోసం అని చెప్పి అని అలాంటి చిన్న చిన్న చూపుల కోసం, అంటే హస్వ దృష్టి అంటారు, అలాంటి వాటి కోసం కాకుండా దేశ సమగ్రత కోసం, దేశ గౌరవం కోసం ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ వాళ్ళకి మీరు ఎప్పుడైనా సరే మీ ఆర్థిక విధానాల్లో అంటే కొంత పురోగతి సాధించారు, కానీ అంటే రాజీవ్ గాంధీ సమయంలో ఆయన కంప్యూటర్స్ తేవటం, తర్వాత పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ సమయంలో వాళ్ళిద్దరు కలిసి ఈ వరల్డ్కి ఎకానమీకి డోర్స్ ఓపెన్ చేయటం చేశారు. అంటే గాంధీ వంశం వాళ్ళు చేసిన దాంట్లో ఒకే ఒక ఇది అంటే రాజీవ్ గాంధీ కొద్దిగా కంప్యూటర్స్ రంగంలో అది కూడా అప్పట్లో శామ్ పెట్రోడే ఉండటం మూలంగా, తన ఫ్రెండ్ అవ్వటం మూలంగా దానివల్ల రావడం జరిగింది. బట్ ఇందిరాగాంధీ సమయంలో మాత్రం బ్యాంక్ నేషనలైజేషన్ కానీ లేకుంటే అదేవిధంగా ఇక్కడ బంగ్లాదేశ్ వార్లో కానీ ధైర్యంగా నిలబడే వ్యక్తి, నో డౌట్. కానీ ఆ తర్వాత వచ్చిన తర్వాత మేనకా గాంధీ కానీ లేకుంటే రాహుల్ గాంధీ కానీ వాళ్ళు వచ్చి చేసింది ఏముంది? ఆ గాంధీ వంశాన్ని గాంధీ టైటిల్ పెట్టుకొని చేయటం తప్పించి వేరే ఏదైనా ఉందా? వారి వలన దేశానికి ఏమైనా ఉపయోగపడ్డారా? లేదు. ఇంకా విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మన భారతదేశంలో నాయకుల మీద, భారతదేశం మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే మన పరువు పోగొడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలో మనకి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయమే. ఎందుకంటే మోడీ గారు చెప్పిన ప్రకారంగా గణేష్ జయంతి వస్తున్నది. గణేష్ జయంతిలో మనకి విగ్రహాలు అన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి. ఆ వినాయకుడు ఎలా ఉంటాడంటే చైనా వాడు కూర్చుంటే వినాయకుడు ఎలా ఉంటాడో అలా ఉంటున్నాయి, చిన్న చిన్న కళ్ళు అలాగే రాబోయే అనేకమైన లైట్లు కానీ ఇలాగ ప్రమిదలు కానీ ఇవన్నీ కూడా చైనా నుంచి వచ్చి మన దేశంలో మన కుమ్మరుల్ని కడుపు కొడుతున్నాయి. ఇది అవసరమా మనకి? ప్రతి ఒక్కరు కూడా మనం జాగ్రత్త పడి మనం ఎలాగైనా సరే మన దేశాన్ని ఉద్ధరించుకోవాలంటే మన స్వదేశీ నినాదం మన పక్కవాడికి సహాయం పడాలనే దాంట్లో ఉంటేనే బాగుంటుంది. మీరు నాతో ఏకీపిస్తే సబ్స్క్రైబ్